ఇది కేవలం ఇది మనం వచ్చినటువంటి సర్వే ఏంటంటే ఈరోజు ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఎంపీ ఏదైతే కూటమి చూద్దాం, ఎన్డీఏ కూటమి వచ్చేసి ఎంపీ 20 స్థానాలు, ఎమ్మెల్యేలు 144 స్థానాలు గెలవబోతా ఉన్నదని పైనీర్ సర్వే వాడైతే ఇవ్వడం జరిగింది. ఏది ఎన్డీఏ కూటమికి. అదేవిధంగా మన పార్టీ చూసుకుంటే ఎంపీలు 5, ఎమ్మెల్యేలు 31, 151 స్థానాలు వచ్చినటువంటి మన వైసీపీ పార్టీ 2019లో 151 స్థానాలు గెలిచినటువంటి మనం 31 స్థానాలు కేవలం దేనికైతే మనం దిగజారిపోయినాం అనేది ఒకసారి జగనన్న ఆలోచన చేసుకొని ఎక్కడైనా సరే మేలుకో. ఎందుకంటే నిన్ను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలనేది నా ఆశ, నా ఆకాంక్ష. నేను దానికోసమే కష్టపడుతున్నాను అనేది అందరికీ తెలుసు. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ చూద్దాం. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎన్డీఏ కూటమికి 52% ఓట్ పర్సెంట్ అనేది ఈ పోల్ సర్వే అయితే ఇచ్చినారు. ఈ పైనీర్ పోల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన పార్టీకి 41% ఇచ్చినాడు కేవలం. అంటే మనం ఎత్తిపోయింది కంపెనీ ఎత్తిపోతల పథకం కింద పోయిందని నేను తెలియజేసుకుంటూ, ఇకనైనా సరే మారండి. అరాచకాలు, అక్రమాలు వద్దు, ఆ దౌర్జన్యాలు చేయొద్దు. ఎన్నిసార్లు నేను చెప్పినా కూడా నా మాట అనుకుంటా మీరు మీ ఇష్టానుసారంగా చేసినారు కాబట్టి ఈరోజు మీరు ఈ బాధలు పడాల్సి వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే వేరే సర్వే కూడా ఉన్నది. ఆ సర్వేను కూడా ఒకసారి మనం అయితే చూద్దాం. పల్స్ టుడే సర్వే కూడా ఏమి ఇచ్చినాడో ఒకసారి పూర్తిగా అయితే మనం చూద్దాం. ఎన్ని సీట్లు వచ్చాయి ఏందని ఈయనేం చెప్పినాడు, ఏంది ఈ మహానుభావుడు ఏం చెప్పినాడు కూడా ఒకసారి మనం అయితే ఇందాం. ఇదన్నా మన పార్టీకి కొద్దిగా ఏమన్నా మేలు జరుగుతుందా జరగదా అనేది ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ పల్స్ టుడే అతను ఏమి ఇచ్చినాడో కూడా ఒకసారి చూద్దాం. రాయలసీమలో 29 మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి? 52 స్థానాలు రాయలసీమలో ఉన్నాయి. 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే 52 అసెంబ్లీ స్థానాలకు 29 స్థానాలు కూటమి గెలవబోతా ఉన్నది. 23 స్థానాలు మా పార్టీ వైసీపీ పార్టీకి గెలవబోతా ఉన్నది అని చెప్పి పల్స్ టుడే సర్వే కూడా అయితే ఇచ్చినాడు. ఓకే, ఉత్తరాంధ్రకు వద్దాం. ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉంటే 23 స్థానాలు కూటమి కైవసం చేసుకోబోతా ఉన్నది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది మన వైసీపీ పార్టీ. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు చూసుకున్నట్టయితే ఉభయ గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే 34 అసెంబ్లీ స్థానాలకు గాను 28 స్థానాలు ఈ యొక్క కూటమి ఏదైతే ఉన్నదో కూటమి 28 స్థానాలు కైవసం చేసుకుంటే 6 స్థానాలు మాత్రమే 6టికి మాత్రమే పరిమితమైంది మన వైసీపీ పార్టీ. అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలు చూసుకుంటే 33 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉంటే 27 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుంది కూటమి. కేవలం 6 స్థానాలకు మాత్రమే పరిమితమైంది మన వైసీపీ పార్టీ. ప్రకాశం, నెల్లూరు జిల్లాలు చూసుకుంటే 22 అసెంబ్లీ స్థానాలు ఉంటే 22 అసెంబ్లీ స్థానాలకు గాను 18 స్థానాలు కూటమి కైవసం చేసుకుంటా ఉంటే కేవలం 4 స్థానాలకే మన వైసీపీ పార్టీ పడిపోయింది. ఇక్కడ ఫైనల్లీ ఈడేమి ఇచ్చినాడంటే 125 స్థానాలు కూటమి గెలవబోతా ఉన్నది. కేవలం 50 స్థానాలకు మాత్రమే మన పార్టీ గెలవబోతా ఉన్నదని చెప్పి ఈడైతే ఇవ్వటం అయితే జరిగింది. ఓకే, 121 నుంచి ఎక్స్పెక్టెడ్ అంటే ఫైనల్లీ ఏం చెప్తున్నాడు, 121 నుంచి 129 స్థానాలు కూటమి గెలుస్తుంది. 46 నుంచి 54 మన పార్టీ గంగలో గెలుస్తుందని వీడు చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎంపీ స్థానాలు చూద్దాం. 25 ఎంపీ స్థానాలు ఉంటే 19 నుంచి 20 ఎంపీ స్థానాలు కూటమి కైవసం చేసుకోబోతా ఉన్నది. అదేవిధంగా మన దానికి వచ్చేసరికి మన వైసీపీ పార్టీ 5 నుంచి 6 స్థానాలకు మాత్రమే పడిపోయింది. దేనికి పడిపోయిందంటే అది ఇంకా చూడండి, ఇన్స్టాలో రీల్స్ చేసుకునే దాని కానించి చూడండి. ఇదే విధంగా చూస్తే టీడీపీ వచ్చేసరికి 14 నుంచి 15 స్థానాలు గెలవబోతా ఉన్నది పార్లమెంటు. జనసేన 2 స్థానాలు గెలవబోతా ఉన్నది. బీజేపీ 3 నుంచి 4 స్థానాలు గెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 6 స్థానాలకే పడిపోతుంది అని చెప్పి ఈ పల్స్ టుడే ఓడిగా ఇచ్చినాడు. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ ఎన్ని వచ్చినా కూడా మనమైతే ఒప్పుకోం కదా, మనం ఓటమిని అంగీకరించే పరిస్థితి లేదు. మనం ఖచ్చితంగా 178 స్థానాలు కూడా మనం గెలుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.